హాయ్ ఎవ్రీవన్. ఏపీ హైకోర్టు 2026కి సంబంధించి మనకి ఓవరాల్గా మనకి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 40 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీలో. ఈ 40 క్వశ్చన్స్లో వాడు క్లియర్గా డీటెయిల్గా సిలబస్లో 9 టాపిక్స్ మెన్షన్ చేశాడు. 9 టాపిక్స్లో లాజికల్ ఆపరేషన్స్ అని ఇచ్చాడు. చాలామంది లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏదో కొత్త టాపిక్ అనుకుంటారు. ఏం లేదు సార్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, అంటే అసలు ఏ రకంగా ఉంటాయి కంప్లీట్గా ఈ టాపిక్ అనేది బాడ్మాస్ రూల్ బేస్డ్ టాపిక్ అండి. అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ బేస్డ్ ఈ లాస్ అంటే బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని ఈ టాపిక్ చాలా సులువుగా చేయొచ్చండి. అసలు ఏ రకంగా క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, చాలా సింపుల్ చాప్టర్ ఇది. అన్నిటికంటే చాలా సులువైంది ఇది, రైట్. అయితే ఈ బాడ్మాస్ రూల్ బేసిక్ ఐడియా ఎవరికి ఉంటుందో ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్దామండి. అసలు ఎలా ఉంటాయి క్వశ్చన్స్ ఏంటి అనేది, రైట్. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు ఒక 2 or 3 క్వశ్చన్స్ దీంట్లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుని ప్రతి దాన్ని డీటెయిల్గా నోట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇది, రైట్ అమ్మా. ఇప్పుడు దీంట్లో లాజికల్ ఆపరేషన్స్ అని ఇచ్చాడు. దీన్నే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వాడు సిలబస్లో మనకి లాజికల్ ఆపరేషన్స్ అని మెన్షన్ చేశాడు. లాజికల్ ఆపరేషన్స్ అని వాడు సిలబస్లో మెన్షన్ చేశాడు. దాన్నే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని అంటున్నాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయి సార్, ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడమ్మా. ఇది క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ అడిగే విధానం. ఇక్కడ ఇఫ్ ఏ మీన్స్ ప్లస్, రైట్. ఏ అంటే ఇక్కడ ప్లస్ అండి. అలాగే బి మీన్స్ మైనస్, సి మీన్స్ ఇంటూ, డి మీన్స్ డివిజన్. అంటే ఏ అనగా ప్లస్ అండి. ఏ అంటే ఏంటమ్మా చెప్పండి. ఏ అంటే ప్లస్, ఏ అంటే ప్లస్. మరి బి అనగా ఏంటి, బి అనగా ఏంటమ్మా మైనస్. సి అనగా ఏంటమ్మా ఇంటూ, సి అనగా ఇంటూ. మరి డి అనగా డివిజన్, డి అనగా డివిజన్. ఇది వాడిచ్చిన కండిషన్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. అసలు వాడు మనకు కనుక్కోమని ఎక్స్ప్రెషన్ ఏంటంటే 24D 8A 12C 4B6 ఇది వాడు మనకు కనుక్కోమన్నాడు. ఈ ఎక్స్ప్రెషన్ వాడు సాల్వ్ చేయమన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 45 ఇచ్చాడు, ఆప్షన్ బి 57 ఇచ్చాడు, ఆప్షన్ సి 53 ఇచ్చాడు, ఆప్షన్ డి 189 ఇచ్చాడు, రైట్ అమ్మా. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు కదండి. మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి దీన్ని? ఫస్ట్ ఈ లెటర్స్ ప్లేస్లో ఏ సింబల్స్ అయితే ఉన్నాయో అవి రీప్లేస్మెంట్ చేయాలి. ఫస్ట్ సింబల్స్ రీప్లేస్మెంట్ జరగాలి. ఏం జరగాలన్నా సింబల్స్ రీప్లేస్మెంట్ జరగాలి, రైట్. ఇప్పుడు చూద్దాం. 24D అంటే ఇక్కడ ఏ సింబల్, డివిజన్, డివైడెడ్ బై 8. ఓకే, నెక్స్ట్ ఏ ప్లేస్లో ఏ సింబల్ సార్, ప్లస్ అంటే +12, 8 + 12. సి ప్లేస్లో ఏ సింబల్ అండి, ఇంటూ 4. బి ప్లేస్లో ఏ సింబల్ అన్న -6. ఇది యాక్చువల్గా అంటే అది ఏ ప్లేస్లో ఏ సింబల్స్ ఇచ్చాడో, బి ప్లేస్లో ఏ సింబల్ ఇచ్చాడో, సి ప్లేస్లో ఏ సింబల్ ఇచ్చాడో, డి ప్లేస్లో ఏ సింబల్ ఇచ్చాడో, ఈ సింబల్స్ని జస్ట్ రీప్లేస్మెంట్ చేయాలి. అర్థమైందా సార్? ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా అయిపోయిన తర్వాత యాజ్ పర్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు. డి అంటే డివిజన్, డి అంటే ఏంటమ్మా చెప్పండి, డివిజన్. ఎం అంటే ఏంటి, మల్టిప్లికేషన్. ఏ అంటే ఏంటి, ఎడిషన్. ఎస్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. ఎస్ అంటే ఏంటి నాన్న చెప్పండి, సబ్ట్రాక్షన్. వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది డివిజన్కి ఇవ్వాలి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి సార్. 24 డివైడెడ్ బై 8 అంటే 3గా, 24 డివైడెడ్ బై 8 అంటే 24/8 అంటే 8 3 24 కదా సార్, అంటే 3 వస్తుంది ఇక్కడ. అప్పుడు ఎక్స్ప్రెషన్ 3 + 12 × 4 - 6 ఇలా మారింది. ఇప్పుడు డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి సార్ చెప్పండి, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. మల్టిప్లికేషన్ 12 × 4 అంటే 3 +
12 ఇంటూ 4 ఎంత అవుతుంది? 48 మైనస్ 6. మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? ఎడిషన్కి ఇవ్వాలి. ఎడిషన్ అంటే యాడింగ్ టర్మ్స్, ప్లస్ టర్మ్స్ ఏమున్నాయో చూడాలి. 3 ఒకటి, ఏది లేకపోతే ప్లస్ సింబల్ ఉన్నట్టు. 3 ప్లస్ 48 51. 48 ప్లస్ 3 51. 51లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ విల్ బి 45. 45 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. సో కంప్లీట్గా ఈ టాపిక్ అంతా కూడా బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని ఉంటుంది. బాడ్మాస్ రూల్. బాడ్మాస్ అంటే బ్రాకెట్, ఆఫ్ అంటే ఇంటూ, డి మీన్స్ డివిజన్, ఎం మీన్స్ మల్టిప్లికేషన్, ఏ మీన్స్ ఎడిషన్, ఎస్ మీన్స్ వాట్ సార్? సబ్ట్రాక్షన్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మరి ఏపీ హైకోర్టుకు సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ 10,300 ప్రాక్టీస్ క్వశ్చన్స్తో మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ అన్నీ కూడా టాపిక్ వైజ్ టెస్టులు మీకు అందుబాటులో ఉన్నాయి. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. ఓకే, క్లియర్గా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబిలిటీ ఉంది. మీరు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ 399 రూపీస్కి ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో ఉచిత కరెంట్ అఫైర్స్ మెటీరియల్, ఫ్రీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నేను హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్, అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉందండి. టాపిక్ వైజ్ టెస్టులు కూడా మనకి ఫుల్ కోర్స్ ప్లస్ టాపిక్ వైజ్ టెస్టులు జస్ట్ 999 రూపీస్కే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏ స్టాండ్స్ ఫర్ మైనస్. ఏ స్టాండ్స్ ఫర్ ఏంటమ్మా చెప్పండి? ఏ స్టాండ్స్ ఫర్ మైనస్. వాడు క్లియర్గా ఏమి ఇచ్చాడో క్లియర్గా గమనించండి. ఏ స్టాండ్స్ ఫర్ మైనస్. అలాగే బి స్టాండ్స్ ఫర్ ఏంటమ్మా చెప్పండి? బి స్టాండ్స్ ఫర్ ప్లస్. అలాగే సి స్టాండ్స్ ఫర్ ఇంటూ. సి స్టాండ్స్ ఫర్ ఇంటూ. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ అని అడిగాడు. అంటే క్వశ్చన్ ఏమడిగాడు సార్? 9C5 B1 1 కాదండి, ఇది 10 A5C 12 క్వశ్చన్ మార్క్ అన్నాడు. రైట్ సార్. ఇప్పుడు దీన్ని బేసిక్గా మనం ఏం చేయాలి అసలు? ఫస్ట్ ఇక్కడ ఏ స్టాండ్స్ ఫర్ మైనస్ అంటే ఏ అనగా మైనస్, బి స్టాండ్స్ ఫర్ ప్లస్, బి అనగా ప్లస్, సి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి అనగా ఇంటూ. ఫస్ట్ ఇవి ఇవ్వాలి సార్. ఈ సింబల్స్ని ఫస్ట్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. 9. ఓకే, సి అనగా ఏంటమ్మా? ఇంటూ. 9 ఇంటూ 5. రైట్. బి అనగా ఏంటమ్మా? ప్లస్ 10. ఏ అనగా ఏంటి? -5. సి అనగా ఏంటి? ఇంటూ 12. ఇది వాడిచ్చింది. రైట్ సార్. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఏ రూల్ అప్లై చేయాలి సార్ చెప్పండి? బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. బాడ్మాస్ రూల్ ప్రతి క్వశ్చన్కి ఇంతే సార్. బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు. హాఫ్ అంటే ఇంటూ. డి అంటే ఏంటమ్మా? డివిజన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్. ఎస్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. బాడ్మాస్ రూల్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. ఇది కొత్త అంశం ఏమీ కాదు. రైట్. మరి ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్కడైనా డివిజన్ కనిపిస్తుందా అంటే డివిజన్ లేదు. దెన్ డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ దేనికి? మల్టిప్లికేషన్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేయండి. 9 ఇంటూ 5 ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి 5 ఇంటూ 12. 9 5 ఎంత? 45 ప్లస్ 10 -60. ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ టర్మ్సే కదండి. ఓకే, మల్టిప్లికేషన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వచ్చండి? ఎడిషన్కి ఇవ్వచ్చు. 45 ప్లస్ 10 ఎంత అవుతుందండి? 55. 55 -60. ఓకే, 55 -60 ఇట్ విల్ బి -5 అండి. ఇట్ విల్ బి ఎంత అండి? -5 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. జస్ట్ ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ ప్లేస్లో ఆ సింబల్స్ని రీప్లేస్ చేస్తూ బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఈ చిన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇక్కడ సులువుగా ఈజీగా మనం 3 to మినిమం ఒక 2 to 3 మార్క్స్ ఈజీగా ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ Q means place,
J means into, T means minus, and K means division, and what is the value of this expression అని అడిగాడు సార్. ఓకే, Q అంటే ఏంటమ్మా చెప్పండి. Q అంటే ఏంటి? ప్లస్. Q అంటే ప్లస్. J అంటే ఏంటమ్మా? J అంటే ఏంటి? ఇంటూ. J అనగా ఇంటూ. T అనగా మైనస్. T అనగా మైనస్. K అనగా డివిజన్. K అనగా డివిజన్. అన్ని లాజికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం మనం సార్. దీన్నే లాజికల్ ఆపరేషన్స్ అంటారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటంటే క్వశ్చన్ 42 K3 ఓకే Q9 J4 T2 ఇది వాడిచ్చిన ఎక్స్ప్రెషన్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం క్లియర్గా గమనిస్తే అన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ K ప్లేస్లో ఏ సింబల్ రిప్లేస్ చేయాలి? 42 డివైడెడ్ బై 3. Q ప్లేస్లో ఏ సింబల్ రిప్లేస్ చేయాలి? ప్లస్ 9. J ప్లేస్లో ఏ సింబల్ రిప్లేస్ చేయాలి? ఇంటూ 4. ఓకే, T ప్లేస్లో ఏ సింబల్ రిప్లేస్ చేయాలి? -2. రైట్ అమ్మా. 42 K3 Q9 J4 T2 ఇట్లా ఇచ్చాడు. ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. బాడ్మాస్ రూల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు, అంటే డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో డివిజన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి మా ఒకసారి. డివిజన్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. 42 డివైడెడ్ బై 3. 42 డివైడెడ్ బై 3. 3 14 సార్. 14 3 సార్ 42 కదండి. అంటే ఇది సింప్లిఫై చేస్తే 14 వస్తుంది. 14 ప్లస్ 9 ఇంటూ 4 -2. నెక్స్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ఆపరేషన్ క్లియర్ చేయాలండి? డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ క్లియర్ చేయాలి. ఇది క్లియర్ చేయాల్సింది. ఇది క్లియర్ చేయాల్సిన టర్మ్. 14 ప్లస్ 36 9 4 సార్ 36 -2. మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం క్లియర్ చేయాలి సార్? ఎడిషన్ క్లియర్ చేయాలి. ఇది 14 ప్లస్ 36 ఇట్ విల్ బి 50. 50 -2 it will be answer 48. 48 which is given in option B. Option B will be the right answer. Right? Next. If into stands for addition, division stands for subtraction, plus stands for multiplication, and minus stands for division, then find the value of 10 into 4 divided by 4 -2 plus 1 అని అడిగాడు. అంటే ఇక్కడ ఇంటూ అనగా ఏంటి? ఇంటూ అనగా ఎడిషన్. డివిజన్ అనగా సబ్ట్రాక్షన్ అంటే మైనస్. ప్లస్ అనగా మల్టిప్లికేషన్. అండ్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్. ఇవి ఇచ్చాడు. మరి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని అడిగాడు. ఏమి ఇచ్చాడు? 10 into 4 divided by 4 -2 plus 1 equal to question mark. ఇది వాడు అడిగింది. రైట్ అమ్మా? ఇది వాడు అడిగింది ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఈ సింబల్స్ని రీప్లేస్ చేయాలి. సింబల్స్ని రీప్లేస్ చేయకుండా బాడ్మాస్ రూల్ అప్లై చేయకూడదు. ఫస్ట్ సింబల్ రీప్లేస్మెంట్ జరగాలి. సింబల్ని రీప్లేస్ చేసిన తర్వాతే బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ ఇంటూ అంటే ఏంటమ్మా చెప్పండి? ఇంటూ అంటే ఏంటి? ప్లస్ అంటే 10 + 4. డివిజన్ అంటే ఏంటమ్మా? -4. డివిజన్ అంటే మైనస్ అంటే ఏంటన్నా? డివిజన్. 4 divided by 2. ప్లస్ అంటే ఏంటన్నా? ఇంటూ 1. ఇప్పుడు బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఇప్పుడు బాడ్మాస్ రూల్ అప్లై చేయాల్సిందో ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. బాడ్మాస్ రూల్ ఇక్కడ బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు. ఫస్ట్ ఏది క్లియర్ చేయాలి సార్? డివిజన్ క్లియర్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ క్లియర్ చేయాలి, తర్వాత ఎడిషన్ క్లియర్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ క్లియర్ చేయాలి. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ క్లియర్ చేయాల్సిన టర్మ్. అంటే 10 + 4 -2. 4 divided by 2 2 సరే కదా, ఇంటూ 1. నెక్స్ట్ క్లియర్ చేయాల్సిన టర్మ్ ఏంటి సార్? ఇది. ఓకే, అంటే ఏమవుతుందమ్మా? ఇది 10 + 4 -2.
అంతే కదా, 2 into 1 2. నెక్స్ట్ క్లియర్ చేయాల్సింది ఏంటమ్మా, ఎడిషన్. 10 + 4 ఎంత, 14. 14 - 2, it will be 12. Answer will be 12, which is given in option C. Option C will be the right answer. చాలా సింపుల్ అండి. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా చేసేయచ్చు. సో దీన్నే మనం లాజికల్ ఆపరేషన్స్ అని అంటాం, రైట్. సో వన్ మోర్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ మోడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. చాలా చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడండి. సో ఇలా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్, ప్లస్ అనగా మల్టిప్లికేషన్. అలాగే మైనస్ మీన్స్ ఎడిషన్, మైనస్ మీన్స్ ఎడిషన్. మైనస్ ఏమని ఇచ్చాడమ్మా చెప్పండి, ఎడిషన్. ఇంటూ మీన్స్ డివిజన్. ఇంటూ నేమ్ ఇచ్చాడు సార్ చెప్పండి, ఇంటూ నేమని ఇచ్చాడు, డివిజన్. డివిజన్ మీన్స్ సబ్ట్రాక్షన్. ఇట్లా ఇచ్చాడు 4 సింబల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏది సత్యము? క్రింది వాటిలో ఏది సత్యము? క్రింది వాటిలో ఏది సత్యము? ఇది అంటే ఖచ్చితంగా 4 ఆప్షన్స్ని కూడా మనం ఇక్కడ వెరిఫై చేయాల్సిన సందర్భం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఫస్ట్ ప్లస్ ప్లేస్లో ఏం పెట్టాలి, ఇంటూ. అంటే ఇప్పుడు ఇలా మారుతుంది, 15 × 15. ప్లస్ ప్లేస్లో ఇంటూ పెట్టాలి. ఇంటూ ప్లేస్లో ఏం పెట్టాలి సార్, డివిజన్. డివైడెడ్ బై 3. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. మైనస్ ప్లేస్లో ఏం పెట్టాలి, ప్లస్. +4. డివిజన్ ప్లేస్లో ఏం పెట్టాలి, మైనస్. ఇక్కడ 26 అంటే ఈక్వల్ టు 26 రావాలి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే LHS ఈక్వల్ టు RHS రావాలి. అలా వర్కౌట్ అయితే ఆప్షన్ రైట్, లేదంటే రాంగ్ అవుతుంది. క్లియర్ నాన్న? ఇప్పుడు క్లియర్గా దీన్ని సాల్వ్ చేసి చూడండి. ఈ ఎక్స్ప్రెషన్ని 15 × 15. 15 ఇక్కడ ఫస్ట్ 15 × 15 కాదు, ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రకారం ఫస్ట్ ఏం అప్లై చేయాలి చెప్పండి, బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ ఆపరేషన్. 15/3 ఎంత, 5. అంతే కదా. 15/3 ఎంత, 5. 15 × 5 = 75. 75 + 4 79. 79 - 5 అంటే 74. కానీ ఇక్కడ 26 రావాలి. అంటే ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ ఏ తప్పు. జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేయండి. ఓకేనా? ఐఎమ్ నాట్ రైటింగ్ స్టెప్స్. చూడండి, 15/3 అంటే 5. ఫస్ట్ డివిజన్ అయిపోయింది. డివిజన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ కదా. 15 × 5 75. 75 + 4 79. 79 - 5 74 వస్తుంది. అంటే ఇక్కడ 26 రావాలి, కానీ మనకి 74 వస్తుంది, 74 వస్తుంది. అంటే ఇది కాదు. ఆప్షన్ ఏ రాంగ్ అండి. లెట్ us వెరిఫై ఆప్షన్ బి సార్. బి. ఆప్షన్ బిని మనం వెరిఫై చేద్దాం. డివిజన్ ప్లేస్లో ఏ సింబల్ పెట్టాలి సార్, మైనస్. అంటే 11 - 8. ఇంటూ ప్లేస్లో ఏ సింబల్ పెట్టాలి, డివిజన్. 8 / 2. మైనస్ ప్లేస్లో ఏ సింబల్ పెట్టాలి సార్, ప్లస్. మైనస్ ప్లేస్లో ప్లస్ సింబల్ పెట్టాలి, అంటే +4. ప్లస్ ప్లేస్లో ఏ సింబల్ పెట్టాలి సార్, ప్లస్ ప్లేస్లో ఇంటూ సింబల్. 4 × 1 = 42 రావాలి. అంటే ఇక్కడ కూడా LHS ఈక్వల్ టు RHS. ఇక్కడ మెయిన్ సార్ LHS ఈక్వల్ టు RHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కుడివైపు ఉన్న నెంబర్ 42. మరి ఎడం వైపుని కూడా సింప్లిఫై చేస్తే 42 రావాలి. అలా వస్తే అది రైట్. ఫస్ట్ ఏం సింప్లిఫై చేయాలి చెప్పండి, ఇది కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 8/2 4 వస్తుంది. ఓకే, ఇది -4 అవుతుంది. మరి ఆ నెక్స్ట్ ఇది సింప్లిఫై చేయాల్సింది 4. ఇది కదా నెక్స్ట్ సింప్లిఫై చేయాలి. ఇది -4 + 4 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఇక్కడ 11 మిగులుతుంది. అంతే కదమ్మా. కనుక ఇక్కడ ఎంత రావాలి మనకి, 42 రావాలి. ఇది కూడా తప్పే. ఆప్షన్ బి కూడా రాంగే. ఇప్పుడు సి చెక్ చేయండి. సి చెక్ చేయండి ఒకసారి. సి అబ్జర్వ్ చేయండి. 9 ప్లస్ ప్లేస్లో ఏం రావాలి, ప్లస్ ప్లేస్లో ఏం రావాలి సార్, ఇంటూ రావాలి. 9 × 5. మైనస్ ప్లేస్లో ఏం రావాలి, ప్లస్ రావాలి, +16. ఇంటూ ప్లేస్లో డివిజన్ రావాలి. ఓకే, డివిజన్ ప్లేస్లో ఏం రావాలి సార్, మైనస్. = 41 రావాలి. వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏం సింప్లిఫై చేయాలి, డివిజన్. 16/4 ఎంత, 4. 16/4 అంటే 4 కదా, 4 వస్తుంది. ఇది 4. 9 × 5 ఎంత, 45. 45 + 4 49. 9 × 5 45. 9 × 4 36. 9 × 5 ఎంత, 45. 45 + 4 ఎంత, 49. 49లో 2 తీస్తే 47 వస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఎంత ఉందమ్మా, 41. అంటే 2 ఈక్వల్ కాదు. అంటే ఆప్షన్ సి కూడా రాంగ్. ఆప్షన్ సి కూడా రాంగ్. చూడండి ఆప్షన్ డి చూడండి. ఇప్పుడు ఆప్షన్ డి చూడండి. ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు, 10
ఆప్షన్ డి చూడమ్మా. 10 ఓకే -12 డివైడెడ్ బై 8 ఇంటూ 6 ప్లస్ 2 ఈక్వల్ టు 16. ఇక్కడ ఫస్ట్ ప్లస్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి? ప్లస్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి చెప్పండి? ప్లస్ ప్లేస్లో ఇంటూ, మరి మైనస్ ప్లేస్లో ప్లస్సేగా, అంటే 10 + 12. డివిజన్ ప్లేస్లో ఏంటి? -18. ఇంటూ ప్లేస్లో డివిజన్ డివైడెడ్ బై 6 ప్లస్ ప్లేస్లో ఇంటూ 2 ఈక్వల్ టు 16 రావాలి. వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏది సింప్లిఫై చేయాలి చెప్పండి సార్? డివిజన్ సింప్లిఫై చేయాలి. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుంది? 10 + 12 - 18/6 అంటే 3ఏగా, 18/6 అంటే 3ఏగా, 6 3లే కదా 18, ఇంటూ 2 ఈక్వల్ టు 16. వస్తుందో లేదో చూద్దాం. ఓకే రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సింప్లిఫై, సరే డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సింప్లిఫై చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? మల్టిప్లికేషన్. అప్పుడు 10 + 12 - 6 ఈక్వల్ టు 16 రావాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లియర్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? ఎడిషన్. 10 + 12 ఎంత? 22. 22లోంచి 6 తీస్తే 22లోంచి 6 తీసేసేయాలి. 22లోంచి ఎంత క్లియర్ చేయాలమ్మా చెప్పండి? 6 తీస్తే 16ఏగా, 16 కదమ్మా. 16 ఈక్వల్ టు 16 వచ్చిందా లేదా? LHS ఈక్వల్ టు RHS సాటిస్ఫై అయిందా లేదా? దెన్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఖచ్చితంగా ఈ మోడల్ ఆప్షన్ వైజ్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి ఎగ్జామ్లో. ఓకే చూసారా, ఇక్కడ నేను 4 ఆప్షన్స్ని చెక్ చేశాను నేను. ఓకే జస్ట్ ఇవన్నీ కూడా బాడ్మాస్ రూల్ బేస్ చేసుకునే ఉంటాయి. జస్ట్ బాడ్మాస్ రూల్. ఇక్కడ బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు, ఓన్లీ డివిజన్ ఆపరేషన్ గివెన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని యూజ్ చేసి ఈ చాప్టర్ మొత్తం చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. ఏపీ హైకోర్టుకి సంబంధించి మెంటల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 40 క్వశ్చన్స్లో వాడు ఓవరాల్గా 9 టాపిక్స్ ఇచ్చాడు. ఈ 9 టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్, మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ నెంబర్ సిరీస్. ఓకే ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ ఈరోజు చూద్దాం సార్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా మీ కోర్ట్ ఎగ్జామ్లో మినిమం ఒక 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా మనకి వెర్బల్ అండ్ న్యూమరికల్ సిరీస్ అని చెప్పి టాపిక్ క్లియర్గా ఇచ్చాడు. సో దాంట్లో నెంబర్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. రైట్ ఓకే చూద్దామండి. అసలు ఇక్కడ మనకి మెయిన్ ఒక ర్యాపిడ్ రివిజన్లో మనం ముందుకు వెళ్దాం. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఇంతకుముందు నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది, నెంబర్ సిరీస్ బేసిక్ కాన్సెప్ట్ వీడియో. ఆ కాన్సెప్ట్ వీడియోని ఒకసారి చూసి ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్ జస్ట్ అసలు నెంబర్ సిరీస్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే అసలు క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ అయితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. రైట్ ఇప్పుడు చూడమ్మా ఒకసారి నెంబర్ సిరీస్ టాపిక్లో నెంబర్ సిరీస్ రైట్ నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్లో సో మనకి రిక్వైర్డ్ బేసిక్స్ ఏంటి, అసలు క్వశ్చన్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి. రైట్ అసలు ఫస్ట్ జనరల్గా నీ మైండ్లో ఒక 5 రూల్స్ని నీ మైండ్లో పెట్టుకోవాలి. 5 అంశాలను మైండ్లో పెట్టుకొని నెంబర్ సిరీస్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటా ఫస్ట్ రూల్ సార్? జస్ట్ ఈ బేసిక్ కాన్సెప్ట్తో అంటే క్వశ్చన్ ఏమైనా స్క్వేర్స్ క్యూబ్స్కి సంబంధించిందా లేదా ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. క్వశ్చన్ స్క్వేర్స్ అంటే ఆ సిరీస్ అనేది వర్గానికి సంబంధించి ఉందా లేదా ఘనానికి సంబంధించి ఉందా, క్యూబ్స్కి సంబంధించి ఉందా లేదా అట్ ద సేమ్ టైం లేదా నియరెస్ట్ స్క్వేరా లేదా నియరెస్ట్ క్యూబా. ఫస్ట్ ఈ ప్యాటర్న్ చూసుకోవాలి. అంటే మనం ఫస్ట్ మైండ్లో మనకు రావాల్సిన ఆలోచన
మనం వాడి సిరీస్ ఇచ్చేటప్పుడు అది స్క్వేరా, క్యూబా, లేదా స్క్వేర్కి దగ్గరగా ఉందా, లేదా క్యూబ్కి దగ్గరగా ఉందా ఆ సిరీస్ అనేది, ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోవాలి. సెకండ్ రూల్ ఏంటి? ఆ సెకండ్ రూల్ అంటే ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ సిరీస్లో ఏమైనా ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయా మనం చెక్ చేసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు, లేదా ప్రైమ్ స్క్వేర్స్ కానీ, ప్రైమ్ స్క్వేర్స్ ప్రధాన సంఖ్యలకు సంబంధించిన వర్గాలు కానీ, లేదా ప్రైమ్ క్యూబ్స్ ప్రధాన సంఖ్యలకు సంబంధించిన గణాలు కానీ, ఇవి చెక్ చేసుకోవాలి. రైట్? లేదా థర్డ్ రూల్ ఏంటంటే రెండు సంఖ్యల మధ్యలో ఉండే భేదం కనుక్కోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ రూల్ ఇది. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటే రెండు సంఖ్యల మధ్య భేదం. అంటే ఈ లాజిక్లో ఫస్ట్ పై రెండు లాజిక్స్లో ఆన్సర్ దొరకలేదు అనుకోండి, అంటే ఆ సిరీస్లో స్క్వేర్ కనిపించట్లేదు, క్యూబ్ కనిపించట్లేదు, ప్రైమ్ నెంబర్స్ కనిపించట్లేదు, లేదా ప్రైమ్ స్క్వేర్స్ ప్రధాన సంఖ్యలకు గణాలు వర్గాలు కనిపించట్లేదు, ప్రధాన సంఖ్య గణాలు కనిపించట్లేదు, అలాంటి సందర్భంలో ఆ రెండు సంఖ్యల మధ్య తేడా కనుక్కోవాలి, డిఫరెన్స్ కనుక్కోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. రూల్ ఫోర్ ఏంటి అని అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఇంక్రీజింగ్ ప్యాటర్న్లో ఉందా లేదా అంటే శ్రేణి పెరుగుతుందా. శ్రేణి పెరుగుతుంటే నువ్వు రెండు ఆపరేషన్స్ వాడాలి, ప్లస్ ఇంటూ వాడాలి. శ్రేణి పెరుగుదల అయితే నువ్వు రెండు ఆపరేషన్స్ యూజ్ చేయాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ప్లస్ ఇంటూ. శ్రేణి తగ్గుతుంది అనుకోండి, ఖచ్చితంగా నువ్వు రెండు ఆపరేషన్స్ వాడాలి, మైనస్ డివిజన్. శ్రేణి పెరుగుదల రెండు ఆపరేషన్స్, ప్లస్ ఇంటూ. శ్రేణి తగ్గుదల మైనస్ డివిజన్, ఈ రెండు ఉపయోగించాలి. రైట్ నాన్న? జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించండి. మరి అలాగే రూల్ 5 ఏంటంటే, రూల్ 5 ఏమైనా నెంబరు ఆల్టర్నేట్లో ఉందా, ఆల్టర్నేట్ ప్యాటర్న్, ఆల్టర్నేట్లో ఏమైనా వస్తుందా అంటే ఒకే సిరీస్లో రెండు రిపీటెడ్ నెంబర్స్ వచ్చినా, అంటే 12 రెండుసార్లు రిపీట్ అవడం, లేదా 8 రిపీట్ అవడం, లేదా 8 తర్వాత 9 రావడం, 9 తర్వాత 10 రావడం, ఇలా రిపీటెడ్ నెంబర్స్ కనబడుతున్నాయి అనుకోండి, ఆల్టర్నేట్ సిరీస్. ఒకటి విడిచిపెట్టి ఒకటి మ్యాచ్ చేయటం, ఇవన్నీ చాలా డీటెయిల్గా చూడాలి. చూడండి, మ్యాక్సిమం ఈ 4-5 అంశాలను బేస్ చేసుకునే వాడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు, ఖచ్చితంగా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. అయితే అసలు నెంబర్ సిరీస్ చేసేటప్పుడు సార్ మెయిన్ ఏంటంటే వాట్ ఆర్ ద బేసిక్స్ రిక్వైర్డ్. ఈ బేసిక్స్ అయితే చాలా కీలకం సార్. ఏంటా బేసిక్స్ అని అంటే, బేసిక్గా మీకు స్క్వేర్స్ అనేవి ఖచ్చితంగా 1 to 30 స్క్వేర్స్ వచ్చి ఉండాలా, స్క్వేర్స్ 1 to 30 వచ్చి ఉండాలా. అట్ ద సేమ్ టైం క్యూబ్స్ 1 to 20 వచ్చి ఉండాలా, 1 to 20. అట్ ద సేమ్ స్క్వేర్స్ అంటే వర్గాలు 1 నుంచి 30 రావాలి. క్యూబ్స్ అనేవి 1 to 20 రావాలి. క్యూబ్స్ అనేవి గణాలు 1 to 20. అట్ ద సేమ్ టైం ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అనేవి ఖచ్చితంగా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ రావాలి. ఈ బేసిక్స్ అనేవి చాలా చాలా కీలకం. ఇవి ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వాడు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈజీగా చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో వన్ మోర్ టైం మరొకసారి చెప్తున్నాను, నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ అప్రోచ్ అయ్యేటప్పుడు నీ మైండ్లో ఉండాల్సిన ఆలోచన ఏంటి సార్? ఫస్ట్ స్క్వేర్ ప్యాటర్న్ ఉందా సిరీస్, లేదా క్యూబ్ ప్యాటర్న్ ఉందా, లేదా స్క్వేర్కి దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ 24 అని నెంబర్ ఇచ్చాడనుకో, 5 square - 1 అది స్క్వేర్ నియరెస్ట్. లేదా 35 ఇచ్చాడనుకోండి, 6 square - 1 అది కూడా స్క్వేర్ నియరెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 1330 ఇచ్చాడు, అది 11³ - 1 అది క్యూబ్ నియరెస్ట్ అవుతుంది. అట్లా
ఓకే, జస్ట్ నేను ర్యాపిడ్గా వెళ్తున్నాను. ఓకే, చూడండి, ఈ నాలెడ్జ్తో, అట్లీస్ట్ ఈ నాలెడ్జ్తో నువ్వు క్వశ్చన్స్ ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే సెకండ్ రూల్ ఏంటి అని అంటే ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37 అలా మనకు 1 నుంచి 50 లోపు 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఫ్రమ్ 1 to 50 యూ హ్యావ్ 15 ప్రైమ్స్. మరి అలాగే 51 నుంచి 100 లోపు మనకి 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. మరి 1 నుంచి 100 లోపు మనకి 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. రైట్ అమ్మా? సార్ ఖచ్చితంగా ఈ ప్రైమ్ నెంబర్స్ కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్ వస్తాయో ఆబ్వియస్గా మనం ప్రైమ్ స్క్వేర్స్ని ఈజీగా చేయొచ్చు. అలాగే ప్రైమ్ క్యూబ్స్ని కూడా ఈజీగా చేయొచ్చు. ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు డీటెయిల్గా మనకు తెలుస్తుందో. తర్వాత ఈ 2 లాజిక్స్లో సమ్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా డిఫరెన్స్లోకి వెళ్ళాలి, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్కి వెళ్ళాలి. రైట్? అంటే 2 సంఖ్యల మధ్య ఉండే భేదం కనుక్కోవాలి. ఆ రెండు సంఖ్యల మధ్య ఉండే గ్యాప్ ఎంతో చూడాలి. గ్యాప్ అంటే డిఫరెన్స్. నెక్స్ట్ 4th వన్, అది ఇంక్రీజింగ్ ప్యాటర్న్లో ఉందా? ఇంక్రీజింగ్ ప్యాటర్న్లో ఉంటే ఖచ్చితంగా ప్లస్ ఇంటూ కాంబినేషన్ వాడాలి. కొన్నిసార్లు ప్లస్ కాంబినేషన్, కొన్నిసార్లు ఇంటూ, కొన్నిసార్లు మల్టిపుల్గా ఒకేసారి 2 వాడతాం, ప్లస్ ఇంటూ కాంబినేషన్స్ వాడతాం. ఒకవేళ శ్రేణి తగ్గుతుంది, డిక్రీజింగ్ సిరీస్లో ఉంది అనుకుంటే మైనస్ డివిజన్ ప్యాటర్న్ ఫాలో అవుతాం. రైట్? అలాగే ఆల్టర్నేట్ అంటే ఒకే నెంబర్ 2 సార్లు రిపీట్ అయినప్పుడు, లేదా సిరీస్లో ఒకే నెంబర్ 2 సార్లు రిపీట్ అయినా, లేదా వరుస క్రమంలో సంఖ్యలు అంటే 8, 9, 9, 10, 11, 12 ఇట్లా వచ్చిందనుకోండి సిరీస్, అది ఖచ్చితంగా ఆల్టర్నేట్ సిరీస్. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, చాలా డీటెయిల్గా వినండి ప్రతిదీ కూడా. రైట్? ఇప్పుడు మనం ర్యాపిడ్ రివిజన్ సెషన్ కాబట్టి జస్ట్ నేను డీటెయిల్గా మీకు టాపిక్ ఏంటి అవసరం, ఎగ్జామ్కి ఏ సోర్స్ అవసరం అని చెప్తున్నాను సార్. దిస్ ఈజ్ నాట్ ద కంప్లీట్ క్లాస్, జస్ట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రైట్? ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి. చూడండి, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 1, 5, 10, 5, 10, 17, 26, క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ 37, ఆప్షన్ బి 34, ఆప్షన్ సి 36, ఆప్షన్ డి 35 అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని క్లియర్గా గమనిస్తే జాగ్రత్తగా చూడమ్మా. 5, 10, 17, 26 డాష్ అన్నాడు. రైట్? ఇప్పుడు క్లియర్గా గమనిస్తే జనరల్గా ఈ 5, 10, 17, 26 ఓకే. రైట్? ఇవేవి కూడా స్క్వేర్ నెంబర్లు కాదు సార్, స్క్వేర్ నెంబర్లు కాదు, క్యూబ్ నెంబర్లు కాదు. జస్ట్ గో విత్ ద డిఫరెన్స్. ఎంత డిఫరెన్స్ అండి? 5 డిఫరెన్స్. స్క్వేర్లు క్యూబ్లు కాదు అంటే ప్రధాన సంఖ్య వర్గాలు కాదు, గణాలు కాదు, ప్రైమ్ నెంబర్స్ కూడా కాదు అవి. నేనేం చెప్పాను, ఈ 2 లాజిక్స్ వర్కౌట్ అయిపోతే 2 సంఖ్యల మధ్యలో డిఫరెన్స్ తీసుకోమన్నాను, భేదం వేయమని చెప్పాను. 3rd రూల్ మీకు ఐడియా ఉంది కదండి. అలాగే ఇక్కడ గ్యాప్ ఎంత అండి? 7. 10కి 17కి డిఫరెన్స్ ఎంత అంటే 7. మరి 17కి 26కి డిఫరెన్స్ ఎంత అంటే 9 అండి. 9. చూడండి, ఇక్కడ 5, 7, 9. నెక్స్ట్ నెంబర్ ఏంటి సార్ చెప్పండి? 11 రావచ్చు. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ 2 గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాం. మరి సిమిలర్గా ఇక్కడ కూడా 2 గ్యాప్ మెయింటైన్ చేస్తే ఇది ఎంత అవుతుంది సంపండి సార్ చెప్పండి? 9 + 2 ఎంతమ్మా? 11. మరి శ్రేణి పెరుగుతుంది కదమ్మా, సిరీస్ ఇంక్రీజింగ్ ప్యాటర్న్లో ఉంది కదా. 26కి 11 యాడ్ చేస్తే ఎంత? 37. ఓకే, ఫస్ట్ సిరీస్ చూడగానే మీరు గమనించండి, స్క్వేర్స్కి సంబంధించిందా, క్యూబ్స్కి సంబంధించిందా, లేదా ప్రైమ్ నెంబర్సా, లేదా ప్రైమ్ నెంబర్ స్క్వేర్సా, ప్రైమ్ నెంబర్ క్యూబ్సా అనేది గమనించుకోండి. అలా వర్కౌట్ అవ్వకపోతే డిఫరెన్సెస్ వేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. దెన్ డెఫినెట్లీ 37 ఆప్షన్ ఏలో కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్? ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. ఏపీ హైకోర్టు 2026కి సంబంధించి మన యాప్లో జస్ట్ మీకు ఒక టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉంది. ఎగ్జామ్ చాలా తక్కువ టైం ఉంది కనుక ఓకే, మీరు టాపిక్ వైజ్ టెస్ట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. టాపిక్ వైజ్ టెస్ట్లు జస్ట్ 399 రూపీస్కే. ఓకే, ఏంటి ఆ టాపిక్ టెస్టులు సార్ అంటే ఓవరాల్గా మెంటల్ ఎబిలిటీలో మీకు 143 టెస్టులు ఉన్నాయి. ఒక టెస్ట్లో మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 3060 క్వశ్చన్స్ ఓన్లీ మెంటల్ ఎబిలిటీలోనే ఉంటాయి. మరి అట్లాగే ఇండియన్ హిస్టరీ ఉన్నాయి,
ఇండియన్ జోగ్రఫీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ ఉన్నాయి, ఇండియన్ పాలిటీ ఉన్నాయి. ఓవరాల్గా మనకి 10,300 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 10,300 క్వశ్చన్స్ ఓవరాల్గా ఈ టెస్ట్ సిరీస్లో ఉండడం జరుగుతుంది. ఎవరైతే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేస్తారో ఉచిత కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఎగ్జామ్ తక్కువ టైం ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టాపిక్ వైజ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ పైన ఫోకస్ పెట్టండి, ఎందుకంటే ఎక్కువ స్కోరింగ్ ఉండే ఏరియా కనుక, రైట్. అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఫుల్ కోర్స్ తీసుకోవచ్చండి, జస్ట్ 999. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జామే కాదండి, మీకు వేరే ఎగ్జామ్స్ కూడా ఈ కంటెంట్ యూజ్ అవుతుంది, రైట్. ఇక్కడ హైకోర్టు ఫుల్ కోర్స్ ప్లస్ టాపిక్ వైజ్ టెస్ట్లు అండి, రెండు కలిపి మీకు ఇప్పుడు 999కి ఇవ్వడం జరుగుతుంది, రైట్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ 22, 23, 26, 27, 30, 31 ఇట్లా ఇచ్చాడు సార్. ఓకే, 26, 23, 26, 27, 30, 31 డాష్ అన్నాడు. చూడండి, ఇవేవి కూడా స్క్వేర్ నెంబర్లు కాదు, క్యూబ్ నెంబర్లు కాదు, ప్రైమ్ నెంబర్స్ కాదు. చెప్పాను ఈ రెండు కాకపోతే మనం డిఫరెన్స్లో వెళ్ళిపోవాలని చెప్పాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? సారీ, ఇక్కడ 22 అండి, ఇది ఎంతమ్మా? ఇది 22, 23, 26, 27, 30, 31 ఎంతమ్మా డిఫరెన్స్? ఇది 1 డిఫరెన్స్. ఇక్కడ ఎంత అండి డిఫరెన్స్? 3 డిఫరెన్స్. 22కి 23కి 1 డిఫరెన్స్ అండి. 23, 26 3 డిఫరెన్స్. మరి 26, 27 1. మరలా 3 గ్యాప్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, 1, 3 ఆల్టర్నేట్గా వస్తుంది గ్యాప్, 1, 3, 1, 3. మరలా 1 గ్యాప్ వచ్చింది, 1 డిఫరెన్స్. 30కి 31కి డిఫరెన్స్ 1 కదండి. మరలా 3 గ్యాప్ అండి. 3 గ్యాప్ రావాలంటే 31కి 3 యాడ్ చేస్తే 31కి 3 యాడ్ చేస్తే 34 అంతే కదండి, విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ సి, ఆప్షన్ సి. చూడండి డిఫరెన్సెస్ అనేవి 22, 23 1 గ్యాప్, 23, 26 3 గ్యాప్, అలాగే 1 గ్యాప్ 3 గ్యాప్, 1 గ్యాప్ 3 గ్యాప్. ఈ రిలేషన్ మెయింటైన్షిప్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా మనకి 31కి 3 యాడ్ చేస్తే 34 వస్తుంది ఇక్కడ, రైట్. రైట్, మనకు ఆప్షన్ సిలో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఒకసారి. 7, 12, 19 డాష్ 39 ఇచ్చాడు సార్. 39 ఇచ్చాడు, రైట్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. ఏమైనా స్క్వేర్స్ క్యూబ్స్ అవుతాయా? స్క్వేర్స్ క్యూబ్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ కానే కాదు. ఓకే, 12 ప్రైమ్ నెంబర్ కాదుగా. మరి ఏం చెప్పాను? డిఫరెన్స్లో వెళ్ళమని చెప్పాను. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 5 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 7 డిఫరెన్స్. 5, 7. మరి నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ రావాలి? 9 డిఫరెన్స్ రావాలి. ఎందుకంటే దెర్ ఈజ్ అ గ్యాప్ ఆఫ్ 2 గ్యాప్ కదా. 7 + 2 9. 19 + 9 ఎంత అండి? 28. 19 + 9 ఎంత? 28. ఓకే, మరి 9 గ్యాప్. నెక్స్ట్ ఎంత గ్యాప్ సార్? చూడండి సార్, ఇక్కడ 11 కదా. 28కి 11 యాడ్ చేస్తే కదండి 39. చూసారా, అబ్జర్వ్ చేశారా? మళ్ళీ డిఫరెన్స్ ఇక్కడ కూడా 2నే వచ్చింది. చూడండి, 5 గ్యాప్, 7 గ్యాప్, 9. నెక్స్ట్ ఏంటమ్మా మెయింటైన్ చేయాలి? 11. సరిపోయిందా లేదా? దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? 28, విచ్ ఈస్ బి. వెరీ సింపుల్ అండి, రైట్. చూడండి, స్క్వేర్ నెంబర్లు క్యూబ్ నెంబర్లు కాకపోతే డిఫరెన్స్లో వేసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. స్క్వేర్లు క్యూబ్లు కాకపోతే దేంట్లో వేసుకోవాలన్నా చెప్పండి, డిఫరెన్స్లో వేసుకోవాలి, రైట్. ఇక్కడ పాయింట్స్లో ఇవ్వటం జరిగింది. నెంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్లో ఉన్నాయండి. 4.6, 5.2, 5.8, డాష్ 7, 7.6 ఇట్లా ఇచ్చాడు సార్, రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 4.6, 5.2 డిఫరెన్స్లో వెళ్ళండి. డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ అని అంటే 0.6 అండి, 0.6 డిఫరెన్స్. 4.6కి 0.6 యాడ్ చేస్తే 5.2. మరి 5.2కి 0.6 యాడ్ చేస్తే 5.8. 5.8కి 0.6 యాడ్ చేస్తే ఇది 6.4 అవుతుందండి. 6.4 అంటే 0.6 డిఫరెన్స్ అనేది అట్లా కంటిన్యూ చేస్తూ ఉండాలి. 6.4కి 0.6 యాడ్ చేస్తాను అనుకోండి, 6.4 అంటే 6 రూపాయలు 40 పైసలు.
దానికి 0.6 అంటే 60 పైసలు, ₹6.40 ప్లస్ 60 పైసలు యాడ్ చేస్తే 7 రూపీస్ వచ్చింది. మళ్ళీ 7కి 0.6 యాడ్ చేస్తే 7.6 సరిపోయిందిగా. రిలేషన్షిప్ కరెక్ట్గానే ఉంది కదండి. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? 6.4 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్ మా? నెక్స్ట్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 126, 217, 344, డాష్ అని చెప్పి ఇచ్చాడు సార్. చూడండి, ఫస్ట్ మీకు సిరీస్ చూడగానే నేను ఒక విషయం చెప్పాను. మీకు ఏం చెప్పాను? అది స్క్వేర్స్కి సంబంధించిందా, లేదా క్యూబ్స్కి సంబంధించిందా, లేదా స్క్వేర్స్కి దగ్గర ఉందా, లేదా క్యూబ్స్కి దగ్గర ఉందా, లేదా ప్రైమ్ నెంబర్సా, నియరెస్ట్ టు ద ప్రైమ్ నెంబర్సా, నియరెస్ట్ టు ద ప్రైమ్ నెంబర్ స్క్వేర్సా, నియరెస్ట్ టు ద ప్రైమ్ నెంబర్ క్యూబ్సా, ఈ లాజిక్స్ అన్నీ మన మైండ్లో, అంటే ఇవన్నీ ఒకేసారి మనకు ఆలోచన రావాలి. ఈ లాజిక్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఆన్సర్ డిఫరెన్స్లో వస్తుందని చెప్పాను. అంటే రెండు సంఖ్యల మధ్యలో భేదం వేసుకోవాలి. క్లియర్? మరి ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడమ్మా. జస్ట్ ఇది 5³ + 1 అండి. 5³ ఈజ్ 125. 125 + 1 ఎంత అండి? 126. 6³ ఈజ్ 216. 216 + 1 217. మరి 7³ ఈజ్ 343. 343 + 1 344. ఓకే రైట్. 8³ ఈజ్ 512. 512 + 1 ఈజ్ 513. 513 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ సి. మీరు గమనించారండి? అంటే ఇది దేనికి దగ్గరలో ఉందంటే క్యూబ్స్కి దగ్గరలో. అంటే ఈ లాజిక్ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే నియరెస్ట్ టు ద క్యూబ్స్ అని చెప్పొచ్చు. నియరెస్ట్ టు ద క్యూబ్స్ అని చెప్పొచ్చు. నియరెస్ట్ టు ద క్యూబ్స్ అని చెప్పొచ్చు. రైట్ అమ్మా? నియరెస్ట్ టు ద క్యూబ్స్ అని చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. రైట్. నెక్స్ట్ వన్ 4, 7, 13, 26, 49, 97. ఇక్కడ డాష్ ఏమి ఇవ్వలేదండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఐడెంటిఫై ది రాంగ్ నెంబర్. ఐడెంటిఫై ది రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఈ క్రింది ఇచ్చిన వాటిలో తప్పు సంఖ్యను గుర్తించండి. రాంగ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ యాక్చువల్గా ఇది. రాంగ్ నెంబర్ సిరీస్. ఈ సిరీస్లో ఉండే తప్పు సంఖ్యను గుర్తించండి. తప్పు సంఖ్యను గుర్తించండి. ఈ సిరీస్లో ఉండే ఏ సంఖ్య అమ్మ చెప్పండి? తప్పు సంఖ్యను గుర్తించండి. ఈ సిరీస్లో ఉండే తప్పు సంఖ్యను గుర్తించండి. ఇది యాక్చువల్ క్వశ్చన్. ఇది రాంగ్ నెంబర్. ఐడెంటిఫై ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కంటిన్యూషన్ సిరీస్ ఏమి ఇవ్వలేదు సార్. జాగ్రత్తగా చూడమ్మా. 4, 7 రిలేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ డబుల్. 4 × 2 8. 8 - 1 7. అబ్జర్వ్ చేయండి. చూడండి, 4 నుంచి 7కి వెళ్ళింది. 7 నుంచి 13. 13 to 26. 26 to 14. 49 to 96. 97. ఇది ఇంక్రీజింగ్ ప్యాటర్నే కదా. శ్రేణి పెరుగుదల. పెరుగుతుందా లేదా? పెరిగేటప్పుడు మనం మైండ్లో అప్లై చేయాల్సిన ఆపరేషన్స్ 2 ఆపరేషన్స్ చెప్పాను. ఎయిదర్ ప్లస్ కానీ ఇంటూ కానీ. ఓకే. తగ్గేటప్పుడు 2 ఆపరేషన్స్ అప్లై చేయాలని చెప్పాను. మైనస్ కానీ డివిజన్ కానీ. ఇక్కడ 4 × 2 ఎంత? 8. 8 - 1 7. సరిపోయింది. 7 × 2 14. 14 - 1 13. 13 2s are 26 - 1 25. అంటే ఖచ్చితంగా ఇక్కడ 25 రావాలి. 26 ప్లేస్లో ఎంత రావాలంటే 25 రావాలి. చూడండి, 13 × 26. 26 - 1 25. మరి ఇక్కడ 25 వచ్చింది అనుకోండి. ఇక్కడ 25 వచ్చింది అనుకోండి. 25 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా? 49 కదా. 25 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 49 కదండి. 49 కదమ్మా. ఇక్కడ 25 రావాలా. 25 49 కంపారిజన్ చేయండి ఒకసారి. 25 2s are 50 - 1 49. సరిపోయిందా లేదా? 25 2s are ఎంత అండి? 50. 50 - 1 49. అగైన్ 49 అబ్జర్వ్ చేయండి. 49 × 2 98. 98 - 1 97. అంటే 26 ప్లేస్లో మనకు రావాల్సిన నెంబర్ ఎంత? 25. అంటే ఇందులో రాంగ్ నెంబర్ ఏంటి అని అడిగాడు. రాంగ్ నెంబర్ ఏంటి అని అంటే సి. ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. చూడమ్మా, మరొకసారి చూడండి. 4 × 8. 8 - 1 7. 7 2s are 14. 14 - 1 13.
13 2 జా 26, 26 మైనస్ 1 25, అంటే 26 ప్లేస్లో 25 ఉండాలి. 25 రెళ్ళు ఎంత? 50, 50లోంచి ఒకటి తీస్తే ఎంతమ్మా? 49, 49 రెళ్ళు 98, 98 మైనస్ 1 97, రైట్ అమ్మా. అంటే 26 ప్లేస్లో 25 ఉండాలి. వాడు అడిగింది అదే. తప్పు సంఖ్యను గుర్తించండి, రాంగ్ నెంబర్. ఇక్కడ సిరీస్ కాదండి వాడు అడిగేది. అంటే ఆ సిరీస్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ అడగలేదు, ఇచ్చిన నెంబర్స్లో రాంగ్ నెంబర్ ఏదని అడిగాడు ఈ క్వశ్చన్. చూడండి ఇలాగా మళ్ళీ ఎగ్జామ్లో చిన్న తప్పుదో పట్టిస్తూ ఉంటాడు. చాలా డీటెయిల్గా జాగ్రత్తగా చేయాలి సార్. షుడ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 0, 6, 20, 42 ఇట్లా ఇచ్చాడండి. 0, 6, 42 డాష్ క్వశ్చన్ మార్క్. ఇది రాంగ్ నెంబర్ అడగలేదు వాడు. నెక్స్ట్ నెంబర్ ఏంటని అడిగాడు. నెక్స్ట్ నెంబర్ ఇలా ఇచ్చేటప్పుడు చూడండి ఇవేమైనా స్క్వేర్స్కి క్యూబ్స్కి సంబంధించినవా సార్? స్క్వేర్స్కి క్యూబ్స్కి సంబంధించినవా? కాదు. ప్రైమ్ నెంబర్సా? కాదు. మరి స్క్వేర్స్కి దగ్గరగా ఏమైనా ఉన్నాయా? కాదు. క్యూబ్స్కి దగ్గరగా ఉన్నాయా? కాదు. చెక్ చేయండి సార్ ఒకసారి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకే తెలిసిపోతుంది. డిఫరెన్స్లు వేసుకోండి. 0కి 6కి డిఫరెన్స్ 6 వచ్చింది. 6కి 20కి డిఫరెన్స్ 14 వస్తుంది. 20కి 42కి డిఫరెన్స్ 22 వస్తుంది. ఓకే, మరలా డిఫరెన్స్ వేసుకోండమ్మా. 6కి 14కి గ్యాప్ 8, మరలా 14కి 22కి గ్యాప్ ఎంత అంటే 8, మరలా 22కి 8 గ్యాప్ వేస్తే ఇది ఎంత వస్తుందమ్మా చెప్పండి? 30 వస్తుంది. 22 + 8 30ఏగా. ఈ 30 దేనికి యాడ్ చేయాలంటే 42కి యాడ్ చేయాలి. 42 + 30 ఎంత అవుతుందంటే 72. 72 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ నెంబర్ ఏ. అబ్జర్వ్ చేశారండి? ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్. చూడండి అంటే ఈ సిరీస్లో 2 సార్లు డిఫరెన్స్ ఉపయోగించాను. ఫస్ట్ సారి డిఫరెన్స్ వేశాను, ఇంకొకసారి కూడా డిఫరెన్స్ వేశాను. 2 సార్లు డిఫరెన్స్ వేస్తే ఆన్సర్ వచ్చేసింది. మ్యాక్సిమం ఏ క్వశ్చన్ అయినా మీకు స్క్వేర్లు, క్యూబులు, నియరెస్ట్ స్క్వేరు, నియరెస్ట్ క్యూబ్, స్క్వేర్కి దగ్గర క్యూబ్కి దగ్గర ప్రైమ్ నెంబర్స్ కాలేదంటే ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ వేసుకోవాలి. 100% డిఫరెన్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పాసిబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 6, 7, 11, 20, 36. 6, 7, 11, 20, 36 డాష్ అని అడిగాడు. ఓకే, దెన్ క్లియర్లీ అబ్జర్వ్. ఇప్పుడు చూడండి ఇవేమైనా స్క్వేర్స్కి క్యూబ్స్కి సంబంధించినవి కాదండి. స్క్వేర్ నెంబర్లు కాదు, క్యూబ్ నెంబర్లు కాదు, మరి ప్రైమ్ నెంబర్స్ కూడా కానే కాదు అసలు. దెన్ గో విత్ ద డిఫరెన్స్. ఎంత డిఫరెన్స్ అండి ఇది? 1 డిఫరెన్స్. నెక్స్ట్ 4 డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటమ్మా డిఫరెన్స్? 9 డిఫరెన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ 16 డిఫరెన్స్. చూడండి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లాజిక్ వచ్చింది ఇక్కడ మనకి. ఏంటి ఆ బ్యూటిఫుల్ లాజిక్ అని అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాన్న జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డిఫరెన్సెస్ ఏమేమి వచ్చాయి మనకి? ఏమేమి వచ్చాయి చెప్పండి ఒకసారి. 1, 4, 9, 16. ఇదేంటిది? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఏంటి రావాలమ్మా? 5 స్క్వేర్ రావాలి. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 36కి 25 యాడ్ చేయాలి. 30, 20, 50. 6 + 5 11. 30, 20, 50. 6 + 5 ఎంత? 11. 50 + 11. 50 + 11 ఇట్ విల్ బి 61. 61 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ సి. ఆప్షన్ సిలో కనిపిస్తుంది మనకి ఇక్కడ క్లియర్గా. క్లియర్ నాన్న? జాగ్రత్తగా చూడండి. అంటే డిఫరెన్సెస్ వచ్చాయి. ఆ డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ స్క్వేర్ నెంబర్స్ అయ్యాయి. చూడండి డిఫరెన్స్ 1 వచ్చింది, డిఫరెన్స్ 4 వచ్చింది, డిఫరెన్స్ 9 వచ్చింది, డిఫరెన్స్ 16. 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, మరి 5 స్క్వేర్ ఏంటంటే 25. నెక్స్ట్ మరి ఆ 25ని మనం 36కి యాడ్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు 61 వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమిచ్చాడు సార్ సిరీస్? 1, 27, 125, 343 డాష్ అన్నాడు. చూడండి ఇవన్నీ డైరెక్ట్గా క్యూబ్ నెంబర్స్ అండి. క్యూబ్ నెంబర్స్ 1 క్యూబ్, 3 క్యూబ్, 5 క్యూబ్,
1 cube 1 సార్, 3 cube 27, 5 cube 125, 7 cube ఎంత అంటే 343, 7 cube is 343. మరి 1 3 5 7 చూడండి, దెర్ ఇస్ ఏ 2 గ్యాప్, ఇక్కడ మళ్ళీ 2 గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. సిమిలర్గా ఇక్కడ 2 గ్యాప్ మెయింటైన్ చేస్తే 9 రావాలిగా, 7కి 2 యాడ్ చేస్తే 9ఏగా, అంటే 9 క్యూబ్ రావాలి. 9 క్యూబ్ ఎంత అండి? 729. ఖచ్చితంగా మనకి ఈ ప్యాటర్న్ 729 అవుతుంది, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ డి. చూడండి, 1 క్యూబ్ 3 క్యూబ్ 5 క్యూబ్ 7 క్యూబ్, నెక్స్ట్ ఏ క్యూబ్ రావాలండి? 9 క్యూబ్. 9 క్యూబ్ ఎంత అంటే 729, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ 2, 7, 23, 72, 220 డాష్ అని అన్నాడు. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 2 నుంచి 7కి పెరిగింది, 7 నుంచి 23కి పెరిగింది నెంబరు, 23 నుంచి 72 పెరిగిపోయింది ఒకేసారి, 73 నుంచి 72 నుంచి 220కి వెళ్ళిపోయింది. అంటే ఖచ్చితంగా ఇది ఇంక్రీజింగ్ సిరీసే. ఇంక్రీజింగ్ సిరీస్లో మల్టిప్లికేషన్ ఫార్మేట్ ఫాలో అవ్వాలి. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి, 2 3s are 6, 2 3s are 6 ప్లస్ 1 వేసాను. జాగ్రత్తగా చూడండి, 2 3 6, 6 ప్లస్ 1 7. చూడండి శ్రేణి పెరుగుతుంది, అంటే సిరీస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుందని అంటే ఖచ్చితంగా అది పెరగడం కూడా ఎలా పెరుగుతుందంటే దెర్ ఈజ్ ఎ సడన్ ఇంక్రీజ్. అంటే మీరు గమనించారా, 23 నుంచి 72కి వెళ్ళిపోయింది, 72 నుంచి 222కి వెళ్ళిపోయింది, 220కి వెళ్ళిపోయింది. అంటే సిరీస్ ఒకేసారి పెరిగిపోతుంది, అంటే ఖచ్చితంగా అది మల్టిప్లికేషన్ ప్యాటర్న్ అయి ఉంటుంది. అవి ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్లు ఏవి కాదు, క్యూబ్ నెంబర్లు కూడా కానే కాదు, ప్రైమ్ నెంబర్స్ కూడా కానే కాదు. చూడండి మల్టిప్లికేషన్ ఫార్మాట్, 2 into 3 plus 1, 7 3s are 21 plus 2, 7 3s are 21 plus 2 23, సరిపోయిందా? నెక్స్ట్ 23 3s are 69, 23 3 20 60, 3 3 9, 69 ప్లస్ 3. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యాటర్న్. నెక్స్ట్ 72 into 3, 72 into 3, 3 70లో 2 10, 3 రెళ్ళు 6, 216, 216కి ఇక్కడ 4 యాడ్ చేయాలి, 220, సరిపోయిందా? చూడండి ఇంటూ 3 ప్లస్ 1, ఇంటూ 3 ప్లస్ 2, ఇంటూ 3 ప్లస్ 3, ఇంటూ 3 ప్లస్ 4. మరి సిమిలర్గా ఇంటూ 3 ప్యాటర్న్ అనేది కామన్, ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 రావాలి, ప్లస్ 5 రావాలి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 220 into 3, 223, 22 3s are 66, 660 plus 5, 665, which is given in option C. 22 into 3, 22 3 అంతా 66, అంటే 220 ఉంది కదా, అంటే 660 అవుతుంది. 660 ప్లస్ 5, 665. చూడండి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ప్యాటర్న్స్ తెలుస్తుంది. మోర్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ నెంబర్ సిరీస్. చాలా ఎక్కువ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 9, 26, 65, 124, నెక్స్ట్ నెంబర్ డాష్ అని అడిగాడు సార్. ఓకే, చూడండి ఇవన్నీ కూడా క్యూబ్స్కి దగ్గరలో ఉన్నాయి అని మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఎవరికైతే క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఐడియా ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. దిస్ ఈజ్ 2 cube plus 1, 2 cube is 8, 8 plus 1 is 9, 3 cube 27, 27 minus 1 26, 4 cube 64, 64 plus 1 65, 5 cube 125, 125 minus 1 124. చూడమ్మా, 2 cube 3 cube 4 cube 5 cube ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1, నెక్స్ట్ ఏంటి రావాలి? ప్లస్ 1 రావాలి. 5 తర్వాత నెక్స్ట్ 6 రావాలి, 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ఏమో 216, 216కి ప్లస్ 1 యాడ్ చేస్తే 217, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ డి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్వశ్చన్. ఇది క్యూబ్స్కి దగ్గరగా అని చెప్పచ్చు, ఎందుకంటే 9 ఉంది. 9 ఏ క్యూబ్కి దగ్గర? 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 1 9. 26 ఉంది, 3 క్యూబ్ 27 మైనస్ 1 26. మరి 64 ఉంది, క్యూబ్కి దగ్గరలో ఉండే నెంబర్. 4 క్యూబ్ 64 అండి, 64 ప్లస్ 1 65. 5 క్యూబ్ 125, 125 మైనస్ 1 124 అండి.
6 క్యూబ్ 216, 216 ప్లస్ 1 217, రైట్ అమ్మా. అంటే ఇది నియరెస్ట్ టు ద క్యూబ్స్ అని చెప్పచ్చు, నియరెస్ట్ టు ద క్యూబ్స్ ఈ మోడల్. గణాలకు దగ్గరగా నియరెస్ట్ టు ద క్యూబ్స్ అని చెప్పచ్చు, రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెక్స్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ అని అడిగాడు. తరువాత వచ్చే 2 సంఖ్యలను చెప్పండి, ఇది క్వశ్చన్. మీరు గమనించారండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చెప్పండి. 1, 2, 5, 4, 9, 8, 13, 16, 17, 32, 21 డాష్ డాష్ అన్నాడు. ఇది క్వశ్చన్. కొంచెం లెంతీగా కనిపిస్తుంది సిరీస్, కొంచెం బారుగా పెద్దగా కనిపిస్తుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నేను ఒక లాజిక్ చెప్పాను మీకు. ఎప్పుడైనా సిరీస్లో ఒకదాని తర్వాత ఒక నెంబర్స్ చూడండి, 4, 5, 5, 4 లేదా 9, 8, 8, 9 అంటే కంటిన్యూస్ నెంబర్స్, లేదా ఒకే నెంబర్ 2 సార్లు రిపీట్ అయినా ఖచ్చితంగా మీరు ఆల్టర్నేట్లో ఆలోచించండి అని చెప్పాను. ఒకే నెంబర్ 2 సార్లు రిపీట్ అయినా, లేదా చూడండి ఇక్కడ సిరీస్లో 5, 4 కనిపిస్తుంది, అలాగే 9, 8 కనిపిస్తుంది. అలాగే చూడండి సిరీస్లో 16, 17 రిపీట్ అయింది. అంటే సిరీస్లో వరుస క్రమంలో వచ్చే సంఖ్యలు ఎక్కడైనా సిరీస్లో కనబడుతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ సిరీస్ ఆల్టర్నేట్ సిరీస్ అండి. ఇక్కడ క్లియర్గా గమనించండి, 16, 17 వరుస క్రమంలో వచ్చే సంఖ్యలే కదండి. మరి వరుస క్రమంలో వచ్చే సంఖ్యలు అంటే ఖచ్చితంగా అది ఆల్టర్నేట్ సిరీస్ అని మనం 100% చెప్పచ్చు, నో డౌట్. 8, 9, 4, 5, 16, 17, 19, 20 ఇట్లా సిరీస్లో ఒకదాని తర్వాత ఒక నెంబర్ రిపీట్ అయింది, సిరీస్లో సీక్వెన్స్లో వచ్చిందంటే ఖచ్చితంగా అది ఆల్టర్నేట్ సిరీస్, నో డౌట్. ఇప్పుడు చూడండి సార్, ఆల్టర్నేట్ అంటే మనం ఏ విధంగా మ్యాచ్ చేయొచ్చానంటే చూడండి, 1, 5 అంటే 4 గ్యాప్, 1 + 4 = 5, అలాగే 5 + 4 = 9, అలాగే 9 + 4 = 13. ఎంత బ్యూటిఫుల్గా ఉంది క్వశ్చన్ చూడండి. 4, 13, 13 + 14 = 17, 17 + 14 = 21, మరి 21 + 4 = 25. అంటే ఖచ్చితంగా 25తో ఎండ్ అవ్వాలి ఆన్సర్, 25తో ఎండ్ అవ్వాలి. ఒకే ఆప్షన్ ఉంది, ఇదే ఆన్సర్ అవుతుంది. మరి ఈ పై ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. పై ప్యాటర్న్ చూద్దామంటే ఒకసారి పై ప్యాటర్న్ ఏంటి అసలు. ఇక్కడ 2కు డబల్ నాన్న, 2 × 2 4, 4 డబల్, 4 × 2 8, 8 డబల్ 16, 8 × 2 16, 16 డబల్ 32, 32 డబల్ 64 అండి, 64 అంటే 64, 25 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్, రైట్ నానా. సార్ ఇది ఆల్టర్నేట్ అని మీరు ఎలా చెప్పారు సార్ అంటే చూడండి, 16 తర్వాత 17 అంటే ఒక వరుస క్రమంలో 2 నెంబర్లు రిపీట్ అయ్యాయి. లేదా మీరు గమనించారా, 4, 5 చూడండి సీక్వెన్స్లో వస్తున్నాయి ఈ నెంబర్స్, సీక్వెన్స్లో వచ్చేవి. కానీ ఒకే నెంబర్ 2 సార్లు రిపీట్ అవ్వడం కానీ ఇలాంటి సినారియో కనబడేటప్పుడు ఖచ్చితంగా అది ఆల్టర్నేట్ సిరీసే. ఆల్టర్నేట్ అంటే ఈ సిరీస్ని మనం ఆల్టర్నేట్ అని పేరు ఎందుకు పెట్టుకున్నామంటే కంపారిజన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A, B, C, D, E, F ఉన్నాయనుకోండి, ఏని Cతో మ్యాచ్ చేస్తాం, Cని Eతో మ్యాచ్ చేస్తాం, అలాగే Bని Dతో మ్యాచ్ చేస్తాం, Dని Fతో మ్యాచ్ చేస్తాం. దీన్ని ఆల్టర్నేట్ కాన్సెప్ట్ అంటారు, ఆల్టర్నేట్. జాగ్రత్తగా గమనించడమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి, రైట్. కోర్ట్ ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది కంటెంట్ మీరు నేర్చుకోవడం వల్ల. చూసి ఎవరైతే నోట్స్ రాసుకుంటారో పర్ఫెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 6, 30, 150, డాష్ 3750, 3750 రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 6 × 5 అండి 30. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్లు కాదు, క్యూబ్ నెంబర్లు కాదుగా. 30 చూడండి, × 5 రిలేషన్ క్లియర్గా × 5 టైమ్స్ తెలిసిపోతుంది. 30 × 5 = 150, 6 × 5 = 30, 30 × 5 = 150, 150 × 5 15 × 5 = 75 అంటే ఇక్కడ 750 అవుతుంది. 750
750 into 5 సార్, 750 into 5. ఓకే, 75 into 5 చేయండి ఒకసారి. 5 5 సార్ ఎంత 25, 5 7 సార్ ఎంత 35, 35 + 2 37. ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇట్స్ 0 హియర్. 750 into 50 కదా, 3750 వస్తుంది. ఓకే, సరిపోయింది కదండి. ఇక్కడ మనము ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అంటే 750 ఇస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ ఇంటూ 5 రిలేషన్, 6 into 5 30 into 5 150 into 5. సింపుల్ అండి, వెరీ సింపుల్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 7 10 14 -25 32 ఇట్లా ఇచ్చాడు సార్ ప్యాటర్న్. రైట్ అమ్మా. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా గమనించండి ఒకసారి. ఇవి స్క్వేర్స్ క్యూబ్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ కానే కాదు. దెన్ గో విత్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంతమ్మా 3 డిఫరెన్స్. హియర్ ఇట్ ఈస్ 4 డిఫరెన్స్. 7కి 10కి గ్యాప్ 3, 10కి 14 గ్యాప్ 4. నెక్స్ట్ 5 గ్యాప్ మెయింటైన్ చేస్తాను అనుకోండి, ఇది ఎంత అవుతుంది 19 అవుతుంది. 14కి 5 కలిపితే 19. నెక్స్ట్ చూడండి 6 గ్యాప్, రిలేషన్షిప్ కరెక్ట్గా ఎగ్జిస్ట్ అయింది. మనం యూస్ చేసే లాజిక్ కరెక్ట్గా సెట్ అయింది. 19కి 6 కలిపితే 25, 25కి 7 యాడ్ చేస్తే 32. అంటే ఇక్కడ ఆన్సర్ 19 వస్తుంది. వెరీ సింపుల్, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ ఏ. సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 3, 2, 8, 7, 13, 12, డాష్ అన్నాడు. ఓకే, కంగారు పడద్దండి. 3 నుంచి 2కి తగ్గింది, 2 నుంచి 8కి పెరిగింది, మళ్ళీ తగ్గింది పెరిగింది తగ్గింది పెరిగింది. అట్లా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత తగ్గింది -1, 3 -1 2. అగైన్ ఎంత పెరిగిందండి +6, 2 + 6 8. మళ్ళీ తగ్గింది -1, 8 - 1 7. మరలా +6, 7 + 6 13. మరలా -1, 13 - 1 12. అప్పుడు ఏం రావాలి సార్, మళ్ళీ +6 రావాలి, అంతే కదా. -1 + 6 -1 + 6 -1 + 6 ఇది ప్యాటర్న్. 12 + 6 ఎంత అంటే 18. 18 అంటే విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఇక్కడ అడిగింది, ఇక్కడ సిరీస్ కాదండి, ఐడెంటిఫై ది రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. సిరీస్ అడగలేదు ఈ క్వశ్చన్కి, ఐడెంటిఫై ది రాంగ్ నెంబర్ అడిగాడు. రాంగ్ నెంబర్, తప్పు సంఖ్యను గుర్తించండి. రాంగ్ నెంబర్ అంటే సింపుల్గా తప్పు సంఖ్యను గుర్తించండి, తప్పు సంఖ్యను గుర్తించండి అని అడిగాడు. రైట్ నాన్న, జాగ్రత్తగా చూడమ్మా. ఏమిచ్చాడు సిరీస్లో 1 8 27 125 342 1331 అని ఇచ్చాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది సిరీస్ కాదు, రాంగ్ నెంబర్ అడిగాడు, తప్పు సంఖ్య. చూడండి ఇది 1 క్యూబ్, ఇదేంటమ్మా 2 క్యూబ్. క్యూబ్స్ రావాలి. క్యూబ్ అంటే ఒకే నెంబర్ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. ఒక నెంబర్ని 3 సార్లు గుణిస్తేనే కదా క్యూబ్ వస్తుంది. 3 క్యూబ్, 3 క్యూబ్ అంటే 3 × 3 9, 9 3 is 27. నెక్స్ట్ 5 క్యూబ్, 5 క్యూబ్ is 125, 5 5 is 25, 25 5 is 125. నెక్స్ట్ 7 క్యూబ్, 7 క్యూబ్ ఎంత అంటే 343 అంటే 7 × 7 × 7, 7 7 is 49, 49 7 is 343. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 342, అంటే ఇదే రాంగ్ నెంబర్. ఇది సరిపోయింది సార్. ఇది 11 క్యూబ్, 11 క్యూబ్ 1331 అంటే ఇందులో రాంగ్ నెంబర్ ఏది అని అంటే 342, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్ నాన్న, రాంగ్ నెంబర్ అడిగాడు. ఇక్కడ 342 ప్లేస్లో ఎంత ఉండాలి సార్, 343 ఉండాలి. రైట్, అంటే మీ క్యూబ్స్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా సిల్లీగా చేసేయచ్చు, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఒకసారి. సిరీస్ ఏమిచ్చాడు 152 107 72
47 డాష్ అన్నాడు, రైట్. ఇప్పుడు 152 107 72 47 డాష్ అని అన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. డిఫరెన్స్ సిరీస్ తగ్గుతూ వస్తుంది, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. 152లో 107 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? ఇది 43 అండ్ 2 45 అండి. 45 తక్కువ అంటే -45. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. 107 72, ఇదేమో 28 + 7 35 అంటే -35 డిఫరెన్స్. ఇది 3 అండ్ 22 అంటే 25 డిఫరెన్స్. ఇక్కడ -25 అబ్జర్వ్ చేయండి అమ్మా. -45 -35 -25. ఇక్కడ నెక్స్ట్ -15 రావాలి. చూడండి డిఫరెన్స్లు కూడా 45 నుంచి 35 పడింది, తగ్గింది. 35 నుంచి 25, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలమ్మా చెప్పండి? 15 రావాలి, అంతేగా. మరి 47లో 15 తీసేసేయాలి. 47లో 15, 7లో 5 తీస్తే 2, 4లో 1 తీస్తే 3, 32 ఆన్సర్. 32 విచ్ ఇస్ గివెన్ ఇన్ డి. చాలా సింపుల్ అండ్ డిఫరెన్స్ -45, నెక్స్ట్ -35 -25, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలమ్మా చెప్పండి? -15. మరి 47లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే 32 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ డి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 2, 4, 6, 12, 14, 28, 30 డాష్ అని అన్నాడు. ఓకే, రైట్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2 నుంచి 4కి పెరిగింది, 4 నుంచి 6కి పెరిగింది, 6 నుంచి 12కి, 12 to 14, 28 to 30. మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, 12 + 2 14. ఇక్కడ కూడా డిఫరెన్స్ 2 ఉంది, డిఫరెన్స్ 2. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా క్లియర్గా. మరలా ఇక్కడ డిఫరెన్స్ 2 వస్తుంది, 28 + 2 30. ఓకే, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడండి ఒకసారి, మరొకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో వన్ మోర్ టైమ్ యూ ప్లీజ్ అబ్జర్వ్. ఏంటి ఇచ్చాడు క్వశ్చన్? 2, 4, 6, 12, 14, 28, 30 డాష్ అన్నాడు, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇచ్చిన ప్యాటర్న్ ఏంటమ్మా? ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ 2, 4, 6, 12, 14, 28, 30 డాష్ అని అన్నాడు, రైట్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే గమనించండి, 12కి 2 యాడ్ చేస్తే 14. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మిడిల్ ఆఫ్ ద సిరీస్ని కూడా ఒకసారి కొన్నిసార్లు గమనిస్తూ ఉండాలి. ఇక్కడ కూడా సిమిలర్గా 28కి 2 యాడ్ చేస్తే 30, రైట్. సేమ్ ప్యాషన్లో 4కి 2 యాడ్ చేస్తే 6, సిమిలర్ ప్యాటర్న్లో. మరలా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 14 2s ఎంత? 28. ఓకే, 6 2s ఎంత? 12. 2 2s ఎంత? 4. చూడండి ఒకసారి, ఇంటూ 2 + 2 ప్యాటర్న్ ఫాలో అయింది. మీరు అబ్జర్వ్ చేశారా? ఇంటూ 2 + 2, 2 రెళ్ళు 4, 4 + 2 6, 6 రెళ్ళు 12. చాలా బాగుంది ఈ సిరీస్. 6 రెళ్ళు 12, 12 + 2 14, 14 రెళ్ళు 28, 28 + 2 30. మరి ఇంటూ 2 + 2 నెక్స్ట్ ప్యాటర్న్ ఏమవ్వాలమ్మా? ఇంటూ 2 అవ్వాలి. ఇంటూ 2 30 2s ఎంత? 60. 60 అంటే విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ డి, రైట్. ఇంటూ 2 + 2, ఇంటూ 2 + 2, ఇంటూ 2 + 2. ఫస్ట్ ఇక్కడ ఇంటూ 2 అయింది, నెక్స్ట్ +2, ఇంటూ 2 + 2, ఇంటూ 2 + 2. మరలా ఏం రావాలమ్మా? ఇంటూ 2 ప్యాటర్నే ఫాలో అవ్వాలి. 30 × 2 ఎంత అవుతుందంటే 60, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ 3, 7, 13, 21 and 31 డాష్ అని అన్నాడు. ఓకే, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్లో వెళ్దామండి. తెలిసిపోతుంది మనకి సిరీస్ చూడగానే, అవి స్క్వేర్లు కాదు, క్యూబులు కాదు, ప్రైమ్ నెంబర్స్ కాదని ఐడెంటిఫై అయిపోతుంది. వెంటనే గో విత్ ద డిఫరెన్స్. ఇక్కడ 3కి 7కి డిఫరెన్స్ ఎంత అంటే 4 అండి. 3కి 7కి డిఫరెన్స్ ఎంత అమ్మా చెప్పండి? 4. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 6. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 8. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 10. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలమ్మా? 12 రావాలి, అంతే కదా. 4, 6, 8, 10, 12. 31కి 12 యాడ్ చేస్తే ఇట్ విల్ బి 43. వెరీ సింపుల్ క్వశ్చన్. 43 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ ఏ. 43 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ ఏ, రైట్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 6, 25, 62,
123 214 డాష్ అని అన్నాడు. ఓకే రైట్, ఇవన్నీ కూడా క్యూబ్స్కి దగ్గరలో కనిపిస్తున్నాయి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదేంటవుతుందంటే 4 క్యూబ్ 64 -2 తెలిసిపోతుంది మన క్యూబ్స్కి దగ్గరలో ఉండే నెంబర్స్ అని. చూడండి ఇది, దిస్ ఈజ్ 3 క్యూబ్ ఇస్ 27 -2 25. దిస్ ఈజ్ 2 క్యూబ్ -2 2 క్యూబ్ ఇస్ 8 -2 is 6. అలాగే నెక్స్ట్ 2 3 4 5 నెక్స్ట్ 5 క్యూబ్ ఇస్ 125 -2 125 -2 it is 123. నెక్స్ట్ 6 క్యూబ్ ఇస్ 216 -2 214 2 3 4 5 6. నెక్స్ట్ ఏట్ రావాలమ్మా చెప్పండి 7 క్యూబ్ ఈజ్ 343 -2 341 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ ఏ. చూడమ్మా, ఇది ఖచ్చితంగా నియరెస్ట్ క్యూబ్స్ అని చెప్పచ్చు. నియరెస్ట్ క్యూబ్స్ గణాలకు దగ్గర, చూడండి గణాలకు దగ్గరగా ఉండే సిరీస్ అని చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి నియరెస్ట్ క్యూబ్స్, రైట్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది సార్. ఇప్పుడు ఎవరైతే జాగ్రత్తగా ఇవన్నీ చదువుకుని జాగ్రత్తగా చేసుకుంటారో, ఈ కాన్సెప్ట్ అంతా డీటెయిల్గా విని నోట్స్ రాసుకుంటారో, ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కంటెంట్ చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియో తప్పకుండా చూసి నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.